కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మంత్రి లోకేష్ కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటించిన లోకేష్ పై ఉన్న అభిమానం, గౌరవంతో సీటును లోకేష్ కోసం త్యాగం చేస్తున్నట్లు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేస్తే మరో స్థానం నుంచి టికెట్ అడగబోనన్నారు. లోకేష్ కోసం సీటు ఇస్తాను తప్ప వేరే వారికి సీటు త్యాగం చేయనని చెప్పారు. లోకేష్ బాబు గారు నాకు రాష్ట్రంలో మొట్టమొదట కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్వి మోహన్ రెడ్డి కంటెస్ట్ చేయబోతున్నాడు, భారీ మెజార్టీతో గెలిపించండి అని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలులో చెప్పడం జరిగింది. అదే అభిమానంతో నేను లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి కంటెస్ట్ చేయమని వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే దీంట్లో ఏదో రాజకీయమో లేదంటే వేరే రకంగానో చెప్పడం లేదు, ఇది మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలోనే నాకు ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఇచ్చాడు ఆయన. అటు ఆయన కోసం నేను కర్నూలు అసెంబ్లీ సీటును వదులుకొని మళ్ళీ నేను ఎక్కడ కూడా సీటు కూడా అడగను. లోకేష్ బాబు గారు వచ్చి కర్నూలులో కంటెస్ట్ చేస్తే ఎక్కడ సీటు కూడా అడగను. లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తాను, భారీ మెజార్టీతో గెలిపించేదానికి లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తాను. నేనే కాదు, నా కుటుంబ సభ్యులు, నాతో పాటు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మంత్రి లోకేష్ కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. టీజీ ప్రసాద్. కర్నూలు జిల్లా కర్నూలు నగర ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు కర్నూలు నుండి పోటీ చేయాలని కోరుతున్నట్లు ఎస్వి మోహన్ రెడ్డి ఈ రోజు మీడియాతో అన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న సందర్భంలో లోకేష్ బాబు కర్నూలు అసెంబ్లీ నుండి పోటీ చేస్తే నేను తప్పుకుంటానని, నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన లోకేష్ బాబుపై ఉన్న అభిమానం, గౌరవంతోనే ఎమ్మెల్యే సీటు తాను త్యాగం చేస్తున్నానని ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారని, వేరే వాళ్ళ కోసం టికెట్ త్యాగం చేయడం లేదు, కేవలం లోకేష్ బాబు కోసమే నేను టికెట్ త్యాగం చేస్తున్నానని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో లోకేష్ బాబు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలు నగర కేంద్రంలోనే ప్రకటించడంతో తన అభిమానంతోనే ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. అంటే ప్రధానంగా కర్నూలు జిల్లాలో నగరములో సంబంధించి ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ మధ్య టికెట్ల విషయంలో దోబూచు ఆడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం కర్నూలు నగరంలో తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక అలజడి మొదలైందనేది అర్థమవుతుంది. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని అర్థమవుతుంది. టికెట్ త్యాగం చేయడం వలన జిల్లా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధితో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఎస్వి మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. మృదుల.